నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. చూడండి, దేవుడి యొక్క వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు ఏమంటాడంటే, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తాను. దేవుడు ఏమంటాడండి, దేవుని ప్రేమించేవారిని దేవుడు ప్రేమిస్తాడట. ఆయన ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారు దేవుని కనుగొంటారంట. కనుగోవడం ద్వారా, మనము దేవుని ప్రేమించడం ద్వారా, దేవుని కనుగోవడం ద్వారా వచ్చే మేలు, మనం దేవుని ప్రేమించినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో ఈ లేఖనాల్లో మనకి తెలియపరచబడుతుందన్నమాట. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. దేవుని మొదటి మాట అంటే, మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ప్రేమిస్తాడు. ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాను అంటున్నాడు. ఈ రోజుల్లో మనం చూడండి, మనల్ని పట్టించుకొని ప్రజల వైపు మనం పరిగెడుతూ ఉంటాం. మనల్ని ప్రేమించని ప్రజల వైపు మనము పరిగెడుతూ ఉంటాము. మనల్ని ఇష్టపడిన వారి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు. ఆయన దృష్టిలో అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒకరోజు జక్కయ్య ఇంటికి, జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉంది, నాడు నేను నీకు ఇంటికి వస్తానంటే పక్కన వాళ్ళందరూ అంటున్నారు, ఏంటి నా పాపింటికి వెళ్తున్నాడు ఏంటి? జక్కయ్య పాపి కదా, పాపింటికి వెళ్తున్నాడేంటి? మనం చూస్తే కనుక ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో ఆయన ప్రేమిస్తాడు. దేవుడిని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. తర్వాత వాటిని నన్ను జాగ్రత్తగా వెతకవారు నన్ను కనుగొంటారు. దేవుడు మనం చాలా జాగ్రత్తగా వెతకాలి. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆడాడుగా వస్తామన్నమాట. చాలా పనులు పెట్టుకుని వస్తూ ఉంటాం దేవుని మందిరానికి. చాలా ఆలోచన పెట్టుకుని వస్తూ ఉంటాం అన్నమాట. మన దృష్టి అంతా కూడా దేవుని మందిరంలో ఉండదు, వాక్యం వైపు ఉండదు, ప్రార్థన వైపు ఉండదు, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు మనము దేవుని సన్నిధిని ఏం అనుభవిస్తాం? మనం అనుభవించలేము. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా, నెమ్మలమ్మగా, మనశ్శాంతిగా, మొదటి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మనశ్శాంతిగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. దేవునితో సంబంధము కలిగి జీవించడం, దేవుని సన్నిధిలో మనం దేవునితో సంబంధము కలిగి దేవుని వెతకాలి. మనము దేవుని సన్నిధికి వచ్చి మనము దిక్కులు వెతకడం కాదు, వాళ్ళని వెళ్ళ చూడటం కాదు, కానీ మనం వెతకవలసిన దేవుని వెతకాలి. కనుగొంటారంట, దేవుని వెతకాలి. మనం దేవుని వెతికినప్పుడు దేవుడు మనకి దర్శనం ఇస్తాడు. ఆయన దేవుడు వెతికినప్పుడు దేవుడు మనకు స్వస్థపరుస్తాడు. ఆయన దేవుడు వెతికినప్పుడు మనకు విడుదలిస్తాడు. ఆయన దేవుడు వెతికినప్పుడు మన హృదయాలు తెరవబడతాయి. దేవుడు వెతికినప్పుడు మనం దేవుని కనుగొంటాం. ఆ సమరయ స్త్రీ వచ్చి యేసుప్రభుతో మాట్లాడిన తర్వాత ఆ సమరయ గ్రామంలో, ఒక పట్టణంలోకి వెళ్ళి ఆ ప్రజలందరితో తెలియపరుస్తుంది, ఇదిగో నా జీవితాన్ని తెలియపరుస్తుంది ఈ మెస్సే కాడా, మీరు కూడా రండి. ఎంత గొప్ప సాక్ష్యం అది! ఆమె నీటి వాసన వచ్చింది. యాకోబు బావి దగ్గరికి మధ్యాహ్నం 12 గంటలకి నీటి వాసన వచ్చింది, కానీ దేవుడు చెప్తున్న మాట లక్ష్యం ఉంచింది. వెంటనే తన స్థితిని తెలుసుకుంది, తన పరిస్థితి ఏంటో తెలుసుకుంది, తను ఏ స్థితిలో ఉందో తెలుసుకుంది, గుర్తెరిగింది. ఈ పరిస్థితి తనకి పరలోకం తీసుకెళ్తాను తెలుసుకుంది, నిజదేమో తెలుసుకుంది. పరిగెత్తులు వెళ్ళి తన సాక్ష్యాన్ని ఆ సమరయ పట్టణంలో తెలియపరుస్తోంది. అంటే కనుగొనడం. ఆమె చూడండి, ఆమె వచ్చిన పని ఆ కంగారుగా వచ్చేసే నీళ్లు ఆ చేతుకుని బకెట్ తీసుకుని నీళ్ళు చేతుకుని వెళ్ళిపోతే ఆమె జీవితంలో యేసుప్రభు వచ్చేవాడు కాదు. సమరయ పట్టణంలో యేసుప్రభు పాద దగ్గర వచ్చేది కాదు. మనం దేవుని కనుగొనాలంటే కొంత సమయాన్ని మనం దేవుని సన్నిధికి మనము అప్పగించినప్పుడు, కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో మనము గడిపినప్పుడు మన జీవితాల్లో ఉంటాయంటే దీవెనకరంగా ఉంటాయి. చాలామంది ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా
కంగారుగా ఎప్పుడు వెళ్ళిపోదామా వచ్చే సమయం మాత్రం చూసుకొని, కానీ వెళ్ళే సమయం పట్ల ఏం చేస్తారంటే వెళ్ళే సమయం చూసుకుంటూ ఉంటారు. ఉరుకులు పరుగులు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉరుకులు పరుగులతో రారు, చాలా చాలా కాలయాపన చేస్తా సమయాన్ని గుర్తెరకుండా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమిస్తున్నామో అని తెలుసు. మనం ఏ విధంగా ప్రేమిస్తున్నామో దేవుని తెలుసు. మనం ఏ విధంగా ప్రేమిస్తున్నామో దేవుని తెలుసు. కాబట్టి మనం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే దేవుడు మనం ప్రేమిస్తాడు, అందులో ఎలాంటి సందేహము లేదు. మనం నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. నిజముగా దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో సమయాన్ని మనము వెచ్చించాలి. దేవుని సమయం సన్నిధిలో అని అనమాట. నన్ను జాగ్రత్తగా వెతుకోవాలని కనుకుంటా. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. మనం దేవుని సన్నిధిలో వెతకాలి. అందుకే లూది అనే స్త్రీ అపోస్తలుల గారి 16 ఉంటుందన్నమాట. పౌలు గారు చెప్తున్న వాక్యం ముందు లక్ష్యం ఉంచిందంట. అప్పుడు ఆమె హృదయము తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూది అనే స్త్రీ పౌలు గారు చెప్తున్న దేవుని యొక్క వాక్యం ముందు లక్ష్యం ఉంచింది. మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి. దేవుడు ఏ వాక్యాన్ని ఈరోజు మనకు ఇవ్వబోతున్నాడు, మన పరిస్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. అబ్రహాము పరిస్థితిని బట్టి, అబ్రహాం గారి కాలంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఆయన ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బందీలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు మోషే గారితో మాట్లాడాడు. ఆయన గుర్తుపెట్టుకుని మాట. అలాగే జకరియా పరిస్థితిని బట్టి దేవుడు జకర్యాతో మాట్లాడాడు. ఆయన యాకోబు పరిస్థితిని బట్టి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. అలాగే ప్రతి ఒక్కరి పరిస్థితి దేవుడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏమంటే దేవుడు నాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో మనం రావాలి. మనం వచ్చామా వెళ్ళామా కాదు. మనం దేవుని కనుగొంటే, జాగ్రత్తగా కనుగొంటే కనుక, మనం దేవుని లక్ష్యం ఉంచితే, దేవుని మాటలను లక్ష్యం ఉంచితే కనుక దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడు. ఆనాడు లూది అనే హృదయాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ఎవరి హృదయం తెరిచాడు? లూది అనే స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. అప్పుడు వెంటనే ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఎందుకంటే ఆ లూదియా దేవుని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది. మనం దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాలి. ఏంటంటే దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు మనకేమి ఇస్తారు దాని మీద లక్ష్యం ఉంచుతాం. మనకి ఏమివ్వబోతున్నారు, మనం ఏం తెచ్చుకోవాలి, మనకి ఏమి ఇవ్వబోతున్నారు. ఒక ప్రైజ్ కానీ బహుమతి కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మనకి ఏమి ఇవ్వబోతున్నారు చెప్పి, మనకి దాని మీద లక్ష్యం ఉంచుతూ ఉంటాం. అలాగే దేవుని సన్నిధిలో కూడా మన లక్ష్యం ఉంచాలి. దేవుని వాక్యం ఉంది మన లక్ష్యం ఉంచాలి. అలాగే అబ్రహాము గారు దేవుడు చెప్పినట్టు ఆయన నడుచుకున్నాడు కాబట్టి అబ్రహాము దేవుడు ఆస్తికర్తగా చేశాడు, ఆయన ఐశ్వర్యవంతుడిగా చేశాడు దేవుడు అక్కడ. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో అటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి నన్ను జాగ్రత్తగా వెతుకోని అనుకుంటాను. ఈరోజు దేవుని యొక్క ప్రత్యక్షత చాలా మందికి లేదు. ప్రత్యక్షత లేకుండానే మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని ప్రత్యక్షత మనకు అవసరము. దేవుని సన్నిధి అనుభవించే పరిస్థితి మనకు అవసరం. మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అలాగే దేవుని సన్నిధిలో మనము దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నామా? కాసేపు మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని మనం ధ్యానించగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో మనము దేవుని ప్రభువా నువ్వు నాకు కనిపించు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు వాక్యంగా నాతో మాట్లాడు ప్రభువా, నా పరిస్థితిని మార్చు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో మనం అడగలుగుతున్నామా గుర్తుపెట్టుకోవాలి. వచ్చి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధి ప్రతి పరిస్థితిని మార్చగలిగిన ప్రదేశము, దేవుడు నివసించే ఉన్నతమైన స్థలము, ఆయన ప్రసన్నత నివసించే స్థలము, ఆయన వెలుగు ప్రకాశించే స్థలము, ఆయన నివసించే స్థలము. ఆయన తాకిడి మనం తాకితే కనుక మనం ధన్యులవుతాం, మనం అభిషేకించబడతాం. దేవుని ప్రసన్నత మన మీదకి వచ్చిన మనం అభిషేకించబడతాం. బలమైన సాధనాలుగా మనం మార్చబడతాం. దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతికితే మనం ఆయన కనుక్కుంటామట. ఆయన మనం చూడగలం, ఆయన మనతో మాట్లాడగలం, ఆయన మనతో మాట్లాడతాం, మనం ఆయనతో మాట్లాడగలం. ఆయన కనుగొనాలి. మనం ఆయన కనుగొన్నప్పుడు మన జీవితాలు మార్చబడాలి. ఆయన తెలియనంతసేపు, ఆయన ఎవరో మీకు తెలియనంతసేపు, ఆయన చూడనంతసేపు, ఆయన మాట్లాడినంతసేపు మన జీవితంలో ఏమీ జరగవు. మనకు ఒక లక్ష్యం ఉండాలి. ప్రభువా నిన్ను చూడాలి, నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా, అని మనం దేవుని అడిగేవారుగా ఉండాలి.
అటువంటి పరిస్థితి కలిగిన వారికి ఉండాలి. ఆయన అన్నట్టుగా నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని కనుగొంటారు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మనము దేవుని వెతికినప్పుడు సొలొమోను దేవుని జ్ఞానాన్ని అడిగాడు. సొలొమోను గారు అతి చిన్న వయసులో రాజుగా అభిషేకించబడిన తర్వాత సొలొమోను గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా ఇంతమంత పెద్ద సామ్రాజ్యాన్ని నాకు ఇచ్చావు, నా తండ్రి నీతిని బట్టి, నా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టావు. ఇంతమంది ప్రజలని, ఇన్ని వేల సంఖ్యలోని ప్రజలు ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఆ పరిపాలించే జ్ఞానం కావాలని అడిగాడు అక్కడ సొలొమోను. హల్లెలూయా. లేకపోతే యుద్ధానికి గొప్ప గొప్ప సైన్యాన్ని, గుర్రాలని రౌతుల్లా కావాలి, బంగారం కావాలి అనేమి అడగల. నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకు జ్ఞానం కావాలి. అక్కడ అడిగింది ఏంటంటే జ్ఞానము కావాలన్నాడు. అక్కడ జ్ఞానము కావాలి, ఈ ప్రజలు పరిపాలించిన జ్ఞానం కావాలి. దేవుడు అన్నాడు అన్నమాట, సొలొమోను నువ్వు నన్ను ఏది అడగకుండా జ్ఞానాన్ని అడిగావు, నువ్వు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను అడగకుండా నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి ఈ జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అందుకే సొలొమోను పరిపాలన 40 సంవత్సరాలు కొనసాగింది. ఆ 40 సంవత్సరాల్లో ఒక యుద్ధం కూడా జరగలేదంట. హల్లెలూయా. ఏం జరగలేదు చెప్పండి? ఒక యుద్ధం కూడా జరగల, రక్తపాతం జరగల, రక్తం ఒలికించబడలేని పరిపాలన ఎవరిదైనా పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే అది సొలొమోను గారిదే. ఎందుకంటే దేవుడు అంత జ్ఞానము, యుద్ధాలు జరగకుండా ఉండే జ్ఞానము, అంటే ఆ పక్క రాజ్యం యొక్క రాజులతో సంధి చేసుకునేంత జ్ఞానము సొలొమోను గారికి ఉన్న జ్ఞానాన్ని ప్రపంచంలో రాజులందరూ కూడా చూసి ఆశ్చర్యపోయి ఆయన జ్ఞానము, ఆయన మాటలు ఆడితే వినాలని చెప్పి చాలామంది వచ్చేవాడు. ప్రతి రాజు కూడా ఆయనకి కొంత సుంకంగా చెల్లించేవారు, కానుకలుగా ఇచ్చేవారు. వెండి, బంగారము, ఇలాగా రకరకాల కలప, ఇదంతా కూడా శ్రేష్టమైనంతా కూడా సొలొమోను గారి యొక్క ఆ కర్మగారికి ఖనిజ చూస్తే అక్కడ వారికి తీసుకుని వచ్చి కానుకలకు ఇచ్చేవారు. ఆ ధనాగారానికి వచ్చేది అన్నమాట, సొలొమోను ధనాగారానికి వచ్చేది. అంత జ్ఞానం, అంటే జ్ఞానము ద్వారా మనము యుద్ధాలను ఆపు చేయగలము, జ్ఞానం ద్వారా మనము గొడవలు ఆపగలం, జ్ఞానం ద్వారా మనము సమాధానపరచగలం. సొలొమోను గారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతను ఆధిక్యత సాధించాడు. జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ద్వారా అతనికి పేరు ప్రఖ్యాతలు. సొలొమోను లాంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు రాజులని చెప్పి వాక్యం ప్రశ్నిస్తారు. అంత జ్ఞానం, ఎందుకంటే అతను జ్ఞానాన్ని అడిగాడు. ఆ జ్ఞానంతో పాటు దేవుడు అతనికి ఐశ్వర్యము, ఘనత, ప్రపంచవ్యాప్త రాజులు సొలొమోను గారు ఎవరైనా చూడడానికి వచ్చే అంత పరిస్థితి సొలొమోను గారి చుట్టూ జరిగిన దానికి కారణం ఏంటంటే అతను జ్ఞానాన్ని అడిగాడు. ఆ జ్ఞానంతో పాటు ఆయనకి ఏమొచ్చిందంట? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి. మన అస్థిరంగా ఉంటుంది మన జీవితం. కొంతకాలం బాగుంటున్నాం, కొంతకాలం బాగోట్లేదు. కొంతకాలం సంపాదిస్తున్నాం, కొంతకాలం సంపాదించట్లేదు. కొంతసేపు ఆరోగ్యంగా ఉంటాం, కొంతసేపు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. కొంతసేపు సంతోషంగా ఉంటాం, కొంతసేపు దుఃఖము, సమాధానం. చూడండి అక్కడ స్థిరమైనది మన జీవితము, స్థిరత్వము. స్థిరపరచబడాలంటే జీవితము దేవుని ప్రేమించేవారుగా, దేవుని నిజముగా కనుగొనేవారుగా ఉండాలి. స్థిరమైన జీవితం లేదు, ఇంకా స్థిరత్వం లేదు, స్థిరపడలేదు. దానికి కారణము దేవుని ప్రేమించకపోవడమే, దేవుని తెలుసుకోకపోవడమే. ఆ లోపాన్ని బట్టి ఈరోజు చాలామంది జీవితంలో స్థిరత్వం లేదు అన్నమాట. వారి జీవితం రోజు కూడా దొర్లాడుతూ ఉంటాయి, వేదన చెందుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, శోధించబడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, శోధన గురవుతుంది. కారణం ఏంటంటే చాలా ఏళ్ళుగా దేవుడు మీకు తెలిసిన, చాలా ఏళ్ళుగా బాప్తిస్మం తీసుకున్న అనుభవం ఉన్నా, చాలా ఏళ్ళుగా ప్రార్థన చేసిన అనుభవం ఉన్నా, చాలా ఏళ్ళుగా దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం ఉన్నా, చాలా ఏళ్ళుగా వాక్యం వినే అనుభవం ఉన్నా, చాలా ఏళ్ళుగా ప్రార్థన చేసే అనుభవం ఉన్నా, స్థిరత్వం లేకపోవడం, దేవుడిలో స్థిరత్వం లేకపోవడం ద్వారా ఈరోజు స్థిరమైన కలిమి లేదు, స్థిరమైన ఆశీర్వాదం లేదు, ఘనత లేదు. ఎందుకంటే స్థిరమైన జీవితం కాదు కాబట్టి. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే మన జీవితాలు స్థిరపరచవాలి. స్థిరమైన కలిమి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన నుండి తీయబడవని కలిమి. ఎవ్వరు కూడా దాన్ని దొంగిలించలేరు, ఎవ్వరు కూడా నీ పనిని పాడు చేయలేరు, ఎవ్వరు కూడా నీకు కలిగింది ఏది పాడు చేయలేరు.
ఎందుకంటే దేవుడు స్థిరపరిచినప్పుడు దాన్ని ఎవరు కూడా పాడు చేయలేడు. దేవుడు వాగ్దానం నుంచి స్థిరపరిచినప్పుడు, ఈ జీవితాన్ని స్థిరపరిచినప్పుడు ఎవరు కూడా దాన్ని పాడు చేయలేరు. ఎవరు కూడా దాన్ని తాకలేరు. నీ స్థితిని ఎవరు తాకలేరు, నీ పరిస్థితిని ఎవరు తాకలేరు. ఎప్పుడంటే నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు. చూడండి, దావీదు సింహాసనం స్థిరపరచబడింది. దావీదు యొక్క సింహాసనము ఆదిష్టి దేవుడిచ్చిన కొంతకాలానికి చాలా శ్రమలు వచ్చాయి. గృహం నుంచి శ్రమలు వచ్చాయి, బంధువుల దగ్గర నుంచి శ్రమలు వచ్చాయి, శత్రువుల దగ్గర శ్రమలు వచ్చాయి, సొంత మాంగారి దగ్గర నుంచి తిరుగుబాటు వచ్చింది, చాలా శ్రమలు వచ్చాయి. అంటే దేవుడు దావీదు యొక్క సింహాసనం స్థిరపరిచాడు కాబట్టి దావీదు యొక్క సింహాసనాన్ని ఎవరు కూడా తాకలేకపోయారు, ఎవరు కూడా దాన్ని కదల్చలేకపోయారు. దావీదు యొక్క సింహాసనం స్థిరపరచబడింది. ఎందుకంటే దేవుని దావీదు ప్రేమించారు కాబట్టి. హల్లెలూయా. దావీదు దేవుని ప్రేమించాడు కాబట్టి ఆ దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడింది. చాలామంది ఆ సింహాసనాన్ని కదల్చాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. దావీదు గారిని ఆ సింహాసనం మీద లేకుండా చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ఏ ప్రయత్నం కూడా సఫలమవలేదు, విఫలమైందని కారణం ఏంటంటే దేవుడు దావీదు గారి యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. దేవుడు దావీదు గారి యొక్క సింహాసనాన్ని ఎందుకు స్థిరపరిచాడంటే దావీదు గారు దేవుడు ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది నీ జీవితాన్ని కదల్చాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ జీవితాన్ని నవ్వులు పాలు చేయాలని చాలామంది ఎదురు చూస్తుండొచ్చు. ఎప్పుడైతే మన ప్రభులో మన స్థిరత్వంగా ఉంటామో అప్పుడు ఏది కూడా మనల్ని కదల్చలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కదల్చలేదు, ఏ పరిస్థితి కూడా మీ స్థితిగతులు మార్చలేదు. దేవుడు ఇచ్చిన ఆ పరిస్థితులు మేము ఏది కూడా ఎడబాసే విధంగా చెదరగొట్టే విధంగా ఏది చేయలేదు. ఎందుకంటే ఆ స్థిరమైన కలిమి నీతి నాయత్వం ఉన్నాయి అన్నాడు ఆయన దగ్గర. మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డదంటే ఇక్కడ దేవుడు. ఇక్కడ చూస్తే మేలిమి బంగారము కంటే అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ఈ లోకంలో బంగారము శ్రేష్టమైన దానిగా మనం చూస్తాము, అపరంజిని శ్రేష్టమైనగా చూస్తాము. కానీ వీటికంటే దేవుడి వల్ల వచ్చేది మనకి ఆ ఫలం మంచిది అంటున్నాడు దేవుడు. మేలిమి బంగారము కంటే మంచి ఫలము, అపరంజి కంటే మంచి ఫలము దేవుని వల్ల కలుగుతుంది. అంత వెండి, అంత బంగారము, అంత అసలు సొలొమోను గారి యొక్క పరిపాలన అసలు ఆ ఎత్తడి తూక వేయడమే మానేశారండి. ఎంత ఉందో తెలియదు, అసలు ఎంత వెండి ఉందో తెలియదు, ఎంత బంగారం ఉందో తెలియదు. తూకాలు వేయడమే మానేశారట. అంతే వచ్చి మనకు పాదాల దగ్గర వచ్చి కూడా ఉంటుంది. దేవుని మనం అన్నిటికంటే దేవుని ఆధిక్యత మనం దేవునికి ఇస్తే, అధికంగా దేవుని మనం ప్రేమిస్తే అవి మన కాళ్ళ దగ్గరే. ఇప్పుడు చూడండి, మీరు బంగారాన్ని చెవులకు ధరిస్తూ ఉన్నారు, ముక్కుకి ధరిస్తూ ఉన్నారు, ఆ మెడలో ధరిస్తూ ఉన్నారు, చేతులకి ఆ చేతి యొక్క మన యొక్క వేళ్ళకి ధరిస్తూ ఉన్నాం. కానీ పరలోకంలో బంగారం ఏంటంటే బంగారం మీద మనం నడుస్తామంట. ఆ పరలోకంలో రోడ్లు, రహదారులు ఏంటి? బంగారము. హల్లెలూయా. సమస్తము కూడా మేలిమి బంగారముతో నిర్మితమైన ఆ పరలోకము. అప్పుడు మనము వీటిని బంగారాన్ని చాలా మనం అపరూపంగా చూస్తున్నాం. కానీ మనం ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడి దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళిన తర్వాత మనం వేటి మీద నడుస్తామంట? బంగారు రోడ్ల మీద నడుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం రోడ్ల మీద నడుస్తాం మనం. సమస్తము సువర్ణమే, సమస్తము కూడా సువర్ణమే, అందులో ఎలాంటి సందేహము లేదు. సమస్తము కూడా సువర్ణమే. కాబట్టి ఆయన మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన వచ్చు కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అన్నాడు. ఆయన నీతి మార్గమునందు న్యాయ మార్గమునందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను. హల్లెలూయా. దేవుని ప్రేమించడం ద్వారా దేవుడు ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏం చేస్తాడండి? ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు ఆస్తికర్తలుగా, ఏది లోటు లేకుండా ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. దేవుని ప్రేమించడం కూడా దేవుడు మనం ప్రేమిస్తాడు. మనం దేవుని ప్రేమించడం ద్వారా ఆస్తికర్తలుగా, ఎంత గొప్ప మాట చూడండి, ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను.
వారి నిధులను నింపుతాను. దేవుడు ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గారు ఉన్నతమైన ఆస్తి కలిగిన వాడిగా దేవుడు అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. ఆయన అబ్రహాము గారిని ఆశీర్వదించే దేవుడు. విశ్వాసుల తండ్రి, అంత ఆస్తి విశ్వాసుల తండ్రి, అంత గొప్ప బహుమానమైన ఆస్తికర్తలుగా దేవుడు చేస్తానంటున్నాడు. ఐశ్వర్యము మన నిధులను నింపుతాడు. తను ప్రేమించే వారు నిధులు నింపబడతాయి. ఎటువంటి కొదువు లేకుండా, కరువు లేకుండా సమృద్ధి. దేవుడు నమ్మిన వారు తలగా, ఆయన నమ్మిన వాడిని తలగా చేస్తారు, తోకగా చేయరు. మనల్ని తలగా శరీరంలో ఏది మర్చిపోకూడదు, శిరస్సే తలగా చేస్తాను, మిమ్మల్ని తోకగా చేయను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను దేవుడు అంటే. ఆస్తికర్తలుగా చేస్తాను, వారు తన నిధులు నేను నింపుతాను. ఎవరిని ఎప్పుడంటే దేవుని ప్రేమిస్తే కనుక, నువ్వు దేవుని ప్రేమిస్తే, నువ్వు దేవుని స్తుతించగలిగితే, దేవుని ప్రార్థన చేయగలిగితే, ఆ పరలోకము యొక్క ద్వారాలు దేవుడు తెరిస్తే కనుక, పరలోకపు ద్వారాలు తెరిస్తే గొప్ప ఐశ్వర్యవంతులుగా, స్థిరమైన కలిమి, స్థిరమైన ఆశీర్వాదం దేవుని సందులో మనకి దొరుకుతుంది. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని సందులో దేవుని వెతికే వారికి మనం ఉండాలి. దేవుని వెతకాలి. దేవుని వెతికినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. దేవుని